నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. పోలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజలక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చిన జనసందోహం. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాజలక్ష్మి దంపతులు బుట్టాయిగూడెం శివాలయంలో పూజలు అందుకునే కోట రామచంద్రపురం ITDAలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరిన రాజలక్ష్మికి అడుగడుగున నీరాజనాలు పలుకుతున్న ప్రజలు ఏలేరుపాడు, కుక్కునూరు, టి నర్సాపురం, జిలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు, మా కుటుంబం ఆశీర్వాదం అనుకుంటా ఈరోజు పోలవరం నియోజకవర్గ ఈరోజు ఇంత అభిమానాన్ని చూరగన్నాం. జగనన్న ఆశీస్సులతో, మీ బాలరాజన్ ప్రోత్సాహంతో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. పోలవరం ప్రజలకి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ నామినేషన్కి అందరు తరలి వచ్చినందుకు మరొకసారి మా కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగనన్నకి మంచిగా, జగనన్నకి ఈ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకుంటారని తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఆశీస్సులతో నా సత్యమణి తెల్లం రాజలక్ష్మి ప్రత్యేకమైన పూజలు చేసి మరి నామినేషన్ వేయడానికి ITD కోట రామచంద్రపురం మరి బయలుదేరుతున్నారు. ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలి రావడం అయింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి వచ్చిన నా కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దయచేసి అర్థం చేస్తుంది. కారణం బండ్లు ఎక్కడన్నా మోటార్ సైకిల్ అన్ని కూడా ఆపకుండా వెళ్ళాలి. ర్యాలీ విడిపోయిందండి. ర్యాలీ విడిపోకుండా ప్రచార రథం ముందు పళ్ళన్నీ కూడా వేగంగా వెళ్ళాలి. ప్రచార రథం వెనకాల ఓన్లీ కార్లు మాత్రమే ఉండాలి. అర్థం చేసుకోండి. శ్యామ్ గారు